భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు దిగుమతులు లేకపోతే బంగ్లాదేశ్ యొక్క రోజువారీ జీవితం అగమ్యగోచరం. ముఖ్యంగా బంగ్లాదేశ్ రోజువారీ జీవితం, పరిశ్రమలు, ఆహార భద్రతకు అవసరమైన అనేక వస్తువుల కోసం భారత్పైనే ఎక్కువగా ఆధారపడుతుంది బంగ్లాదేశ్. అయితే ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో వచ్చిన ఒత్తిడి, అలాగే బంగ్లాదేశ్లోని అంతర్గత రాజకీయ అస్థిరత ఈ వాణిజ్య ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడితే బంగ్లాదేశ్ ప్రజల రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం పడే పరిస్థితి ఉంది. గోధుమలు బంగ్లాదేశ్ ఆహార భద్రతకు అత్యంత కీలకం. భారత్ నుంచే పెద్ద ఎత్తున గోధుమలు దిగుమతి అవుతుంటాయి. నిషేధానికి ముందు కాలంలో మాత్రమే భారత గోధుమల దిగుమతుల విలువ సుమారు $734 మిలియన్ పైగా ఉండగా ఇది లక్షల టన్నుల పరిమాణంలో జరిగింది. నిషేధం తరువాత కొంత మేర మినహాయింపులతో మాత్రమే సరఫరా కొనసాగుతోంది. బియ్యం విషయంలో కూడా భారతదేశం ప్రధాన సరఫరాదారే. బాస్మతి కాకుండా సాధారణ బియ్యం రకాలను బంగ్లాదేశ్ తన దేశీయ అవసరాల కోసం నిత్యం మన దేశంపై ఆధారపడుతూ ఉంటుంది. చక్కెర విషయంలో కూడా అదే తీరే. చక్కెర ముఖ్యమైన ఉత్పత్తి, ఆహార తయారీ పరిశ్రమతో పాటు గృహ వినియోగానికి కూడా ఇది అవసరం. ఒకే సంవత్సరంలో భారతదేశం నుంచి బంగ్లాదేశ్ $100 మిలియన్ల విలువైన చక్కెర ఎగుమతి చేసుకుంది. భారతదేశం ద్వారా రోజువారీ వంటల్లో ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా ప్రధానంగా భారత్ నుంచే బంగ్లాదేశ్కు సరఫరా జరుగుతూ ఉంటుంది. వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే బంగ్లాదేశ్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా భారత ఎగుమతుల్లో ముఖ్యమైన భాగం. ఇవి అక్కడి వినియోగదారుల అవసరాలతో పాటు ఆహార పరిశ్రమను నిలబెడుతున్నాయి. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు పత్తి వెన్నెముక లాంటిది. భారతదేశం నుంచి వెళ్ళే మొత్తం పత్తి ఎగుమతుల్లో సుమారు 3వ వంతు బంగ్లాదేశ్కే చేరుతుంది. ఇది అక్కడి గార్మెంట్కు రంగానికి కీలక ఆధారం. ఇదే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్లు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి పారిశ్రామిక వస్తువులు కూడా భారత్ నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయి. మందులు, వైద్య పరికరాల విషయంలోనూ భారతదేశం బంగ్లాదేశ్కు ప్రధాన సరఫరాదారుగా ఉంది. భౌగోళికంగా బంగ్లాదేశ్ భారతదేశం మొత్తం 4300 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. ఇది దాదాపు 94% భూ సరిహద్దును భారత్తోనే పంచుకుంటుంది. ఈ సమీపత వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండడం, సరఫరా వేగంగా చేరడం బంగ్లాదేశ్కు పెద్ద లాభం. అందుకే చౌకగా, త్వరగా లభించే భారతీయ వస్తువులపై అక్కడ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇటీవల సంవత్సరాల్లో భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $16 బిలియన్ స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ భారత్కు ఎగుమతులు చేస్తున్నప్పటికీ దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంది. 8 ఏళ్లలో భారత్ బంగ్లాదేశ్కు సుమారు $8 బిలియన్ అభివృద్ధి సహాయాన్ని అందించింది. రహదారులు, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక వసతులు అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది. ఈ సహకారం వల్ల షేక్ హసీనా పాలన కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. మొత్తం జీడిపి, తలసరి ఆదాయం రెండూ భారీగా పెరిగాయి. అందుకే భారత వాణిజ్య సంబంధాల్లో వచ్చే ఏ చిన్న అంతరాయం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని బంగ్లాదేశీ ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. జై హింద్.